చూడండి, ఇక్కడ మీకు కృష్ణుడిని చూపిస్తున్నాను కదా. ఈ కృష్ణుడు మా నానమ్మ మాకు ఇచ్చారన్నమాట, మా నాన్నగారికి ఇచ్చారు. ఈ కృష్ణుడు వయసు ఇప్పుడు వచ్చి 150 సంవత్సరాల విగ్రహం అన్నమాట. అది మా నానమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ తాతగారు వాళ్ళు ఇచ్చారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మా నానమ్మ మా నాన్నగారికి ఇచ్చారన్నమాట ఈ కృష్ణుడు. ఈ కృష్ణుడిని మా నాన్నమ్మకి వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి ఆ కృష్ణుడిని వాళ్ళ తాతగారు వాళ్ళు ఇచ్చారన్నమాట. దీనికి ఇప్పుడు ఈ కృష్ణుడికి 150 సంవత్సరాల విగ్రహం అండి. నాకు ఎంత ఇష్టం అంటే ఈ కృష్ణుడు. మా నాన్నమ్మ గారికి కూడా కృష్ణుడు భక్తురాలన్నమాట. ఎక్కువగా కృష్ణుడి గురించి కథలు చెప్తూ ఉండేది మా నాన్నమ్మ చిన్నప్పుడు. ఇంకా భగవద్గీత ఎంత ప్రాణం అంటే చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ అందరికీ కూడా భగవద్గీత చెప్తూ ఉండేవారన్నమాట. అట్లా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనేసి మీకు ఈ కృష్ణుడిని ఇవాళ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవాళ కృష్ణాష్టమి కదా. ఉషా మీడియా అఫీషియల్ ఛానల్ నుంచి మా కృష్ణుడి గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కృష్ణుడు మా నాన్నమ్మ మాకు ఇవ్వడం, మేము అది తెచ్చుకోవడం, అమెరికాలో నా కృష్ణ మందిరంలో పెట్టుకున్నాను అనమాట. మా దేవుడి మందిరంలో పెట్టుకున్నాను. చూడండి, బుజ్జి కృష్ణుడు. ఇంకా నేను ఆ కృష్ణుడికి కలర్ వేయించుకొని డెకరేషన్ చేయించుకున్నాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి అది మంచిగా కలర్ అంతా డెకరేషన్ చేయించి తెచ్చుకున్నాను అనమాట. ఎంత బాగున్నాడో చూడండి బుజ్జి కృష్ణుడు. మా నాన్నమ్మకి కృష్ణుడు అంటే చాలా చాలా అసలు ఇంకా చెప్పక్కర్లేదు. పొద్దున లేస్తే రాత్రి వరకు ఆమె చేతిలో భగవద్గీత బుక్ ఎప్పుడు చదువుతూనే ఉండేది. అసలు బుక్ చూడనే అవసరం లేదు. మా నాన్నమ్మ చూడకుండానే చదువుతూ ఉంటారన్నమాట. అంత కృష్ణ భక్తురాలు. అట్లానే నేను ఈ కృష్ణుడిని తెచ్చుకున్నాను అనమాట. మా నాన్నగారు చనిపోయాక నేను ఈ కృష్ణుడిని మా ఇంటికి తెచ్చుకున్నాను. చూడండి ఎంత బాగున్నాడో కృష్ణుడు. బుజ్జి కృష్ణుడు, చిన్న కృష్ణుడు, లల్లా కృష్ణుడు, నా బంగారం.